ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్ చేయి నాన్న, స్పీకర్ ఆన్ చేయి. సుమతి ఏం మాట్లాడుతుందో ఏంటో, నిజం తెలిసిపోతుందో ఏమో. సుమతి నిజం మాట్లాడకుండా ఉంటే సీతారాములకి దొరకకుండా బయటపడినట్టే. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? ఫోన్ చేయండి. చెయ్యండి నాన్న. హలో, ఎవరు? నేను విద్యాదేవి గారు, సీత వాళ్ళ నాన్న శివకృష్ణను. మీరా అన్నయ్య? ఎలా ఉన్నారు? వదిన ఎలా ఉంది? అందరం బాగున్నామమ్మా. మొన్న కలిసినప్పుడు మా సీత బొటిక్ పెట్టడానికి మీరు హెల్ప్ చేశారని చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అలా మాట్లాడతారేంటన్నయ్య? సీతకు నేను సాయం చేయకూడదా? తనేమైనా పరాయిదా? సీత నా మేనకోడలే కదన్నయ్యా. సీతకు నేను మేనత్తనే కదా. మేము అత్త కోడలమే కదా. రామ్ నా కొడుకు, సీత నా కోడలు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నానన్నయ్య. నా వల్ల సీత వృద్ధిలోకొస్తే నాకంతకంటే కావాల్సిందే ఉంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. దానికోసం ఏవైనా చేస్తాను. ఏంటన్నయ్య మౌనంగా ఉన్నారు? రామ్ నా కొడుకు, సీత నా కోడలు అన్నందుక? అది నిజమే కదా. ఎప్పుడైతే నేను నీ చేతికి రాఖీ కట్టానో అప్పుడే నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్యవయ్యావు. సీత నా మేనకోడలైంది. సీత భర్త రామ్ నా కొడుకయ్యాడు. మనం బంధువులం కావడానికి రక్త సంబంధం అవసరం లేదన్నయ్య. రాఖీ బంధం చాలు. నేను వరుసకి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నాను, కానీ ఒక్కోసారి నాకేమనిపిస్తుందో తెలుసా అన్నయ్య? నేను నిజంగా నీ సొంత చెల్లెలైతే ఎంత బావుండు అనిపిస్తుంది. ఈ జన్మలో ఎలాగో మీ చెల్లెల్నే అనుకోండి, వచ్చే జన్మలో కూడా మళ్ళీ మీ చెల్లెలుగానే పుట్టాలనుందన్నయ్య. తప్పకుండానమ్మా. జన్మ జన్మలకు నువ్వే నా చెల్లెలు కావాలి. సీతకి అండగా ఉన్నందుకు సంతోషం అమ్మా. ఉంటాను. సరే అన్నయ్య. వదినని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. సరే అన్నయ్య. విన్నారు కదా ఆవిడేం మాట్లాడిందో. ఇంకెప్పుడు అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అవును సీత, పాపం ఈ విషయం ఆవిడికి తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. మా టీచరే కదా, ఏమనుకోదు. మేం బయలుదేరుతాం నాన్న. వెళ్ళొస్తాం మావయ్య. మంచిది. బాయ్ అత్తయ్య. బాయ్. ఇంకా నయ్యం, సుమతి నిజం చెప్పలేదండి. అవును లలిత, సుమతి బాగానే కవర్ చేసింది. తొందరలో ఎక్కడ నోరు జారుతుందో అని చాలా కంగారు పడ్డాను. అవునండి, సుమతికేదో అనుమానం వచ్చుంటుంది, అందుకే అలా మాట్లాడుంటుంది. సీతారాం అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లారు కదా, వాళ్ళకి నా మీద అనుమానం వచ్చి అన్నయ్యతో అలా ఫోన్ చేయించుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా అలా మాట్లాడాను. ఏవైనా నా కోడలు గట్టికురాలే, నేనింకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, సీత లేకపోతే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. అవును మహా, లైబ్రరీలా నిశ్శబ్దంగా ఉంది. సీత ఉంటే ఇల్లు కిష్కింద కాండ చేసేసేది మహా.
ఏదో ఒకటి చేసి దాన్ని త్వరగా ఇంట్లో ఉంచి తరిమేయాలర్చన. అది ఉన్నంతసేపు నాకు మనశ్శాంతే ఉండదు. ఎలా తరిమిస్తాం మహా? ఏకులా వచ్చి మేకులా తయారైంది. దానికా టీచరు మన రామ్ సపోర్ట్ ఒకటి. దానికి ఎంతమంది సపోర్ట్ ఉన్నా ఆ టైం వస్తే తప్పకుండా తరిమేస్తాను. ఆ ఫోటో నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది అర్చన. దాన్ని చూసినప్పుడల్లా నాకు ఇరిటేషన్ వస్తోంది. అవును మహా, నాకు సేమ్ ఫీలింగ్. ఎలాగూ సీత ఇంట్లో లేదు కదా, దాన్ని తీసి బయట పడేద్దాం. ఆ సీతొచ్చాక ఏం చెప్తాం మహా? గాలికి కింద పడి పగిలిపోయింది, అందుకని పడేసామని చెప్దాము. వెంటనే దాన్ని తీసి బయట పడే. అమ్మో, నేనా? నా వల్ల కాదు మహా. అదేమైనా పామా కరవడానికి? ఫోటోనే కదా. ఫోటో చూసినా నాకు సీతే కనిపిస్తుంది మహా. మరి ఇంత పిరికిదానివేంటే? అదేంటత్తయ్య, మా ఫోటోని ఎందుకు కిందకి తీశారు? సీత అడుగుతుంది కదా పిన్ని, సమాధానం చెప్పండి. రామ్, అది మహాపని అయిపోయింది. సీత చేతిలో చివాట్లు, రామ్ చేతిలో తిట్లు తప్పవు. చెప్పండి అత్తయ్య, ఫోటో ఎందుకు తీశారు? ఫోటో మీద బూజు పడితే తుడుస్తున్నాను సీత. ఉఫ్ ఉఫ్. కొత్తగా పెట్టిన ఫోటోకి అప్పుడే బూజు పట్టిందా అత్తయ్య? ఎందుకు పిన్ని అలాంటో సీత? బూజు పట్టిందో దుమ్ము పడిందో లాజికులు వెతక్కు. పిన్ని మంచి మనసుని అర్థం చేసుకో. మన పెళ్లి ఫోటో గురించి పిన్ని ఎంత శ్రద్ధ చూపిస్తుంది. రియల్లీ మీరు గ్రేట్ పిన్ని. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. దాందే ఉంది రామ్. నాకు మీరన్నా ఈ ఫోటో అన్నా వేరు వేరు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.